హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గని. మీరందరూ పార్ట్ 1 చూసుంటారని అనుకుంటున్నాను. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ రీక్యాప్ అంతా చేయడం లేదు. అలాగే ఈ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొద్దిగా లెంత్ పెరిగింది, అది కొద్దిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. అడవిలో మందు తాగి అక్కడే పడుకుని నిద్రపోయిన తర్వాత తెల్లవారి లేచి వీళ్ళు బయలుదేరి స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న జెస్సీ దగ్గరకు వెళ్తారు. ఆమెని ముత్తు గురించిన విషయాలు అడిగినప్పుడు ముత్తు 2005లో ఈ మెమోరియల్ ట్రస్ట్ లో మేనేజర్ గా జాయిన్ అయ్యాడని చెప్తుంది. అలాగే 1 సంవత్సరం తర్వాత ఈ జెస్సీ మేడం స్టూడెంట్ అయిన సింధు ఆ ట్రస్ట్ లో ఇంటర్న్ గా జాయిన్ అయ్యి ఉంటుంది. ఆ అమ్మాయి ఏం పని చేస్తుందో తెలియక ముత్తు, ఫస్ట్ నీకు ఒక కంప్యూటర్ కొనిస్తాను, ఫైల్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేయమంటే సింధు, నేను వచ్చింది డేటా ఎంట్రీ జాబ్ కోసం కాదు, సోషల్ సర్వీస్ గా, అంటే మనుషులతో మాట్లాడడానికి అని చెప్పేసరికి ముత్తు, ట్రస్ట్ లో ఒక పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోగా ఆ పిల్లవాడు ఒక్కడే మిగిలాడు, అతను అన్నం తినడం లేదు, వెళ్లి తినిపించు అని పంపిస్తాడు. ఇక సింధు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి అతన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పి భోజనం తినిపిస్తుంది. దాంతో ముత్తుకి ఆ అమ్మాయి మీద మంచి అభిప్రాయం వస్తుంది. ఇక సింధు డైలీ క్లాసులు చెప్తుంటే అతను కిటికీ దగ్గర నిలబడుకొని చూస్తూ ఉండేవాడు. అప్పుడు సింధు, సరిగ్గా చెప్తున్నానో లేదో చూడ్డానికి వచ్చావా అని ముత్తు నరిచేసరికి ముత్తు, లేదు, చిన్నప్పటి నుంచి ఇలా స్కూల్లో చదువుకునే అవకాశం నాకు రాలేదు, అందుకనే వింటున్నానని చెప్తాడు. దాంతో తను అయ్యో తప్పుగా మాట్లాడానే అనుకుని తర్వాత ముత్తుని కూడా క్లాస్లో కూర్చోబెట్టి పిల్లలతో పాటే పాఠాలు చెప్తుంది. మరోవైపు జెస్సీ ఆశ్రమానికి బుక్కులు డబ్బులు తెస్తూ అలాగే పిల్లలకు అవసరమైన ఫుడ్ బట్టలు ఇస్తూ బాగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ ఆశ్రమంలో పండగలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇదే టైంలో ముత్తు సింధు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతుంటారు, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అలా సాగుతున్నప్పుడు ఒకరోజు సడన్ గా సింధు అక్క సింధుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. తర్వాత సింధు ముత్తుని రమ్మని, నేను ఇతన్నే ప్రేమిస్తున్నాను, ఈ విషయం ఆయనకు కూడా తెలియదు, మీకు తెలిసినట్టే ఆయనకి తెలిసిందని చెప్పేసరికి వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత నార్మల్ గానే ఉంటారు. తర్వాత దీని గురించి ముత్తు కొంచెం షాక్ లో ఉంటే సింధు అతనితో, నువ్వు పని చేయాలంటే చెయ్యి, లేకుంటే ఇంట్లో ఉండి నాకు వంట చేస్తూ ఉండు, నేను జాబ్ చేస్తాను, నిన్ను చూసుకుంటాను అని కొంచెం ప్రేమగా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా లవర్స్ మాతో చాలా ఊర్లు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఒకరోజు ఆశ్రమం 5th యాన్యువల్ డే జరుపుకుంటున్నప్పుడు కొంతమంది వీళ్ళ మీద కత్తులతో బాంబులతో అటాక్ చేసి శివన్నని చంపేద్దామనుకుంటారు. ఆ టైంలో ముత్తు, బెన్నీ, జెస్సీ, శివన్న వాళ్ళందరినీ కొట్టేస్తారు. అదే టైంలో వేరొకతను కుర్చీని బాంబు మీద వేసేసరికి ఆ బాంబు పేలి ముందరున్న ముత్తు ఎగిరి పక్కకు పడిపోతాడు. అది చూసి సింధు ముత్తు దగ్గరకు వస్తుంటే ఎవరో ఆ అమ్మాయి ముందర కూడా ఒక బాంబు వేసేసరికి తను కూడా కిందన పడిపోతుంది. ఇదంతా చూసిన శివన్నకు కోపం వచ్చి ఆ కుర్చీ విసిరిన అతని వేళ్ళని నరికేస్తాడు. తర్వాత పోలీసుల ఎంక్వైరీలో వాళ్ళు శివన్న దగ్గర ఉన్న డబ్బుల కోసం వచ్చినట్టు తెలుస్తుంది. తరువాత 2009లో శివన్న ఆ ట్రస్ట్ ని జెస్సీ ఇంకా బెన్నీలకు అప్పగించి నార్త్ ఇండియాకు వెళ్లిపోయాడని, తర్వాత ఎప్పుడూ ఆయన కాంటాక్ట్ అవ్వలేదని జెస్సీ చెప్తుంది. అదే టైంలో జెస్సీ అన్న బెన్నీ ఫోన్ చేసి పోలీసులకు నువ్వేం చెప్పొద్దు, నా దగ్గరకు పంపించు, నేను చెప్తాననేసరికి జెస్సీ మా అన్న మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాడని వాళ్ళకి చెప్తుంది. అప్పుడు ఎస్ఐ, శివన్న కనిపించకపోవడం మిస్సింగ్ కేసు కదా, మీరు కంప్లైంట్ ఫైల్ చేశారా అంటే దానికి జెస్సీ, నేను చెప్పగలిగిందంతా చెప్పాను, నాకు వేరే పనులున్నాయి, మీరు బయలుదేరండి అని వెళ్లిపోతుంది. 2006లో ముత్తు బాబు అనే అతనితో ట్రక్ లో వస్తుంటాడు. బాబు ఒకప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుండేవాడు. వెనకాల ప్యాసింజర్లను కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ అనుమానం కూడా వచ్చేది కాదు. అలాగే పోలీసులు కూడా ఎప్పుడు ఇతన్ని ఆపుండరు. అలా ఒకరోజు శివన్నని ఎక్కించుకుని వచ్చేటప్పుడు వేరే ఒక గ్యాంగ్ వాళ్ళు వీళ్ళొస్తున్న కార్ని రౌండప్ చేస్తుంటారు. అప్పుడు శివన్న కారు దిగి వాళ్ళందరినీ కొట్టేసి బాబుతో, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు, ఇవన్నీ వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తావా అని అడిగితే ఆ మాటతో మాలిక్ అవన్నీ వదిలేసి శివన్న దగ్గరకు వచ్చేస్తుంటాడు. ఇక మెయిన్ స్టోరీలకు వెళ్తే కాలేజీ స్టేషన్ లో నిద్రపోతున్నప్పుడు ఒక అతను వచ్చి ఫోటోలో ఉన్న ముత్తు గురించి డీటెయిల్స్ చెప్తే రివార్డ్ ఇస్తానన్నారు కదా, నాకు రివార్డ్ ఇవ్వండి అని అతని దగ్గర నుంచి 500 తీసుకుని ముత్తుని నేను మెంటల్ హాస్పిటల్లో 2014లో కలిశానంటాడు. ఒకసారి ఇతను టాబ్లెట్లు వేసుకోకుండా ఉండేసరికి ఇతన్ని తీసుకువెళ్లి అక్కడ వేసుంటారు. అక్కడే ఇతను ముత్తును చూసుంటాడు. ముత్తు అక్కడ మట్టిపై ఆకులతో బొమ్మలు చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో అతను ముత్తు దగ్గరికి వెళ్లి అక్కడ దేవుడు కనపడుతున్నాడని చెప్తున్నారు, నువ్వు చూసి దేవుడు కనపడుస్తున్నాడో లేదో నాతో చెబుదువు గాని రా అని ముత్తుని బలవంతంగా లాక్కొని వెళ్ళడానికి చూస్తాడు. కానీ దానికి ముత్తు కోపమేం తెచ్చుకోకుండా అతనితో కొద్దిసేపు లాడుకుని గమ్మునుండిపోతాడు. ఇక ఆ విషయాలన్నీ విన్న తర్వాత కాలేయన్ రాత్రి అయ్యేసరికి ఇంటికి వెళ్లిపోతాడు. మరోవైపు ఎమ్మెల్యే బెన్నీ పిఏ, మీ దగ్గరకు పోలీసులు వచ్చి అడిగినా కూడా మీరు మీ కెరియర్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సమాధానాలు చెప్పండి అంటే దానికి బెన్నీ, నేను పోలీస్ రికార్డుల్లో ఉండేటట్టుగానే చెప్తాను, అంతకుమించి వాళ్ళు కనిపెట్టాలనుకుంటే వాళ్ళ ఇష్టం, నేనేం చెప్పనంటాడు.
తర్వాత రోజు ఎస్ఐ తంగముడి ఇద్దరు బెన్నీ దగ్గరకు వెళ్లి మీరు ముత్తుని ఎలా కలిశారు, ముత్తుకి ఎవరన్నా శత్రువులు ఉన్నారా అని అడిగితే దానికి బెన్నీ ఒకరోజు వీళ్ళిద్దరూ శివన్న దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ జానీ అనే ఒకతనుంటాడు. అతను నాకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వు, నాకేం ఊరికే వద్దులే, తర్వాత దానికి 10 రెట్లు ఇస్తాననేసరికి శివన్న నీ వల్ల జరిగిందే చాలు, నాతో ఇంకోసారి మాట్లాడద్దు, నా జోలికి కూడా రావద్దని అరుస్తాడు. అప్పుడు జానీ నీ పాత ఫ్రెండ్స్ వాళ్ళ విషయాలు నువ్వు ఎక్కడ బయట పెట్టేస్తావో అని వాళ్ళు చాలా భయపడిపోతున్నారు, నేనున్నాను కాబట్టి వాళ్ళు గుమ్మునుండారు, లేకపోతేనా అనేసరికి శివన్న కోపంగా ఏం భయపడుతున్నావా, వాళ్ళని ఎలా మట్టు పెట్టాలో నాకు తెలుసులే, నువ్వు నోరు మూసుకొని పో అనే లెక్కలో అరిచేసరికి జానీ వెళ్ళిపోతాడు. ఇక జానీకి శివన్నకి ఏం సంబంధం అని వీళ్ళు అడగకపోయినా కూడా శివన్నే వాళ్ళిద్దరి గురించి చెప్తాడు. శివన్న జానీ ఇద్దరు ముంబైలో డ్రగ్స్ గన్స్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు జానీ ఒక పెద్ద డ్రగ్ కన్సైన్మెంట్ తీసుకుని పారిపోయి ఉంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ శివన్నని పట్టుకుని మా డబ్బులు మాకు ఇవ్వమని చాలా టార్చర్ చేసుంటారు. దాంతో శివన్న జానీని వెతుక్కుంటూ ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్లిపోయి ఉంటాడు. కానీ ఆ టైంలో అక్కడున్న పోలీసులు శివన్నను అరెస్ట్ చేసేసరికి అక్కడ జైల్లో 1 సంవత్సరం ఉండి తర్వాత ఖైదీలను ఇరు దేశాలు మార్చుకునే టైంలో తిహార్ జైల్లోకి వచ్చి ఈ జైల్లో 3 సంవత్సరాలుండి బయటకు వచ్చుంటాడు. దాంతో మళ్లీ వీటిలోకంతా వెళ్లకూడదని ఆ విషయాలన్నీ పూర్తిగా నిలిపేసి పక్కకు వచ్చి ప్రస్తుతానికి ఈ ట్రస్ట్ బాధ్యతలు చూసుకుంటూ సైలెంట్ అయిపోయి ఇక నాకున్నది మీరు మాత్రమే అని చెప్పుంటాడు. ఆ తర్వాత ట్రస్ట్ 5వ యాన్యువల్ డే ఫంక్షన్ రోజు జానీ శివన్న మీద దాడి చేసుంటాడు. అదే టైంలో 2 బాంబులు ముత్తు దగ్గర ఇంకా సింధు దగ్గర వేసుంటారు. ఆ బాంబుల వల్ల ముత్తు వీపుపై చర్మం అంతా కాలిపోయి ఉంటుంది, అలాగే సింధు చనిపోయి ఉంటుంది. ఆ విషయం ముత్తుకు తెలిసాక అతను డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా కనీసం సరిగ్గా తిండి కూడా తినకుండా దిగాలుగా ఉండేవాడు. అదంతా గమనించిన శివన్న ముత్తుకి తోడుగా ఉండి తను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశానని, కాకపోతే మనం వీటిని దాటుకుని జీవితంలోకి ముందుకు వెళ్లాలని ముత్తుకి కొంచెం ధైర్యం చెప్తూ అతనికి తోడుగా ఉండేసరికి ముత్తు సింధు చనిపోయిన బాధలో నుంచి కొద్దిగా బయటకు వస్తుంటాడు. ఇక జానీ శివన్నను చంపడానికి తమిళనాడులోని మదురైలో ఒక గ్యాంగ్ ని అరేంజ్ చేస్తుంటాడు. దాంతో శివన్న జానీని ఇలాగే వదిలేయకూడదని అతనికి నచ్చజెప్పడానికి జైలుకు వెళ్తాడు. కానీ జానీ నాకు డబ్బులు ఇస్తేనే గమ్మునుంటాను, లేకుంటే ఉండననే లెక్కలో మాట్లాడతాడు. అప్పుడు శివన్న ఆ డబ్బులు నీ చేతికిస్తే నువ్వు దాన్ని తీసుకువెళ్లి మళ్లీ డ్రగ్స్ లో పెడతావు, కాబట్టి ఆ డబ్బులు నేను నీకు ఇవ్వను, ఆ డబ్బులు మళ్లీ డ్రగ్స్ మాఫియాలకంతా వెళ్లకూడదని రిటర్న్ వచ్చేసుంటాడు. ఆ విషయాలన్నీ విన్న తర్వాత ఎస్ఐకి ఇంతటికీ అంత డబ్బులు శివన్నకి ఎలా వచ్చిందనే డౌట్ వచ్చి అడిగితే దానికి బెన్నీ శివన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 90s లో గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళని, దానికోసం చాలానే బ్రాంచులు తెరిచారని, తర్వాత ఏమైందో తెలియదు కానీ 2004లో శివన్న అవన్నీ మూసేశాడని, వాటి నుంచే అతనికి డబ్బులు వచ్చిందని చెప్తాడు. ఇక ఆ డబ్బుల కోసమే జానీ శివన్నను వెతుక్కుంటూ వచ్చుంటాడు. తర్వాత ఈ విషయాలన్నీ శివన్న అతనికున్న ముంబై అండర్ వరల్డ్ కనెక్షన్ ద్వారా కనుక్కుని ఉంటాడు. అదే టైంలో జానీ మళ్లీ డ్రగ్స్ మాఫియాని స్టార్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును ఒకచోట దాచిపెట్టుంటాడు. ఆ డబ్బులు ఎక్కడున్నాయనేది శివన్నకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక జైలు నుంచి జానీ బయటకు వస్తే మళ్లీ ఈ డబ్బులంతా డ్రగ్స్ మాఫియాలోకి వెళ్తుందని, అలా వెళ్లకూడదు, ఏదో ఒకటి చేయాలని శివన్న ఆలోచించి జానీ దాచిపెట్టిన డబ్బులు మొత్తాన్ని తీసుకుని సముద్ర మార్గం గుండా ఇక్కడికి షిఫ్ట్ చేపించుంటాడు. ఆ డబ్బులు దాదాపుగా 250 కోట్లు ఉంటుంది. ఇక శివన్న ఆ డబ్బుల్ని బ్లాక్ మనీగా కాకుండా తన బిజినెస్ లన్నీ క్లోజ్ చేస్తే వచ్చిన వైట్ మనీగా ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుంటాడు. ఆ తర్వాత 2009లో జానీ రిలీజ్ అవుతున్నట్టు శివన్నకు తెలుస్తుంది. ఇక అతన్ని వీళ్ళ జోలికి రానివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడేదో లేకుంటే అతని కథ ముగించేదో ఏదో ఒకటి చేసేదానికోసం శివన్న ముంబైకి వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. అతను వెళ్లే ముందు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి అలాగే ట్రస్ట్ ని జెస్సీ బెన్నీ ఇద్దరికి అప్పగించి నేను ముంబైకి వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను, ఆ లోపల ఎవరు నన్ను కాంటాక్ట్ చేయొద్దండి, ఒకవేళ నేను 6 నెలల తర్వాత కూడా రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఏం ఇవ్వద్దండి, నేను మీతో పాటే ఉన్నాననుకోండి అని చెప్పేసి వెళ్లిపోయి ఉంటాడు. శివన్న వెళ్లిన కొన్ని రోజులు ముత్తు ఈ ట్రస్ట్ లోనే ఉండేవాడు. ఆ తర్వాత అతను కూడా వెళ్లిపోయి ఉంటాడు. ఈ విషయాలన్నీ విన్నాక తంగముడి సార్ మీతో పాటు ఉండే బాస్టిన్ నెంబర్ ఇస్తారా అంటే దానికి బెన్నీ శివన్న వెళ్లిన కొన్ని రోజులకే ముత్తులాగానే బాస్టిన్ కూడా వెళ్లిపోయాడని చెప్తాడు. దానికి కారణం శివన్నే అతనితో వెళ్లిపోమని చెప్పుండొచ్చు, లేకుంటే అతనికి ఈ ప్లేస్ నచ్చకపోయి వెళ్లిపోయి ఉండొచ్చు అని చెప్తాడు. అలాగే ఈ విషయాలన్నీ పోలీస్ రికార్డ్స్ లోనే ఉన్నాయని చెప్తాడు. ఇక ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత బెన్నీ తనకు పని ఉందని వెళ్లిపోతాడు. ఆ టైంలో ఎస్ఐకి జెస్సీ బెన్నీ ఇద్దరు వీళ్ళకి పూర్తి నిజం చెప్పకుండా ఏవో దాచుతున్నారని అనిపిస్తుంది. అదే టైంలో ఎస్ఐకి ట్రస్ట్ మేనేజర్ ఫోన్ చేసి ముత్తు తనకు తెలిసిన తమిళనాడు నుంచి ఒక అమ్మాయి వచ్చిందని చెప్తాడు. 2009లో ఒకతను 2 మనుషుల్ని ఒక పడవ దగ్గరకు తీసుకువెళ్లి వాళ్ళ చేతికి కొద్దిగా డబ్బులు ఇంకా ఒక గన్ను ఇచ్చుంటాడు.
2014లో ఒకసారి మీనా బట్టలారేస్తున్నప్పుడు ఒకతను ఇంట్లోకి వచ్చి ముత్తు ఉన్నాడా, ముత్తుకి నేను ఎవరో బాగా తెలుసు, మీకే అతని గురించి ఏం తెలియదని మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అతన్ని నువ్వు ఎవరు ఏమన్నా కూడా ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత మీనా అతను నిజంగానే వెళ్ళిపోయాడో లేకుంటే కిందనే ఉన్నాడో చూద్దామని కిటికీలోకి చూస్తే బయట ముత్తు అతనితో మాట్లాడి పక్కకు పిలుచుకొని పోతాడు. అది చూసిన మీనాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ రోజు రాత్రంతా మీనా ముత్తు కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. తర్వాత ముత్తు వచ్చాక అతను ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడని అడిగితే ముత్తు అతను మళ్ళీ ఇక్కడికి రాడులే అంటాడు. కానీ మీనా అతనెవరో అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి నీ గురించి అతనికే ఎక్కువ తెలుసు అంటాడు, కానీ నాకు మాత్రం ఏం తెలియదని చెప్తాడు, నన్ను ఎలా గమ్మునుండమంటావో చెప్పని గొడవ వేసుకుంటుంది. అప్పుడు ముత్తు నేను దీని గురించి తర్వాత చెప్తానంటే మీనా అవేం వినదు. దాంతో ముత్తు నేను నీతో వాదించలేనని గమ్మున పడుకునేస్తాడు. అది చూసిన మీనా కూడా అలిగి రూమ్ లో పడుకునేస్తుంది. ఇక ముత్తుకు నిద్ర మాత్రం రాదు. దాంతో అక్కడ ఉండకన్నా వెళ్ళిపోదామని తన బ్యాగులన్నీ తీసుకుని బండిలో పెట్టుకుని అలాగే బండిలో నుంచి కొంచెం డబ్బులు తెచ్చి మీనా పెట్టెలో పెడుతున్నప్పుడు మీనా వెనక నుంచి ముత్తు షర్ట్ ని పట్టుకుని లాగేసరికి షర్టు చినిగిపోతుంది. అప్పుడు మీనాకి అతని వీపుపై ఉన్న కాలిన గాయం కనిపిస్తుంది. తర్వాత ముత్తుని కౌగిలించుకొని అంత ఈజీగా నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతావంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఇక ఆ టైంలో ముత్తు శివన్న గురించి, ట్రస్ట్ గురించి, సింధు గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు. ఇక మీనా ముత్తుకు తగిలిన గాయాన్ని చూస్తే అది మానిపోతుంటుంది. కానీ అతని మనసులో గాయం మాత్రం మానిపోదు. దాంతో తను ఆ గాయాన్ని కూడా కొద్ది కొద్దిగా మానిపేయొచ్చు అనుకుంటున్నప్పుడే సడన్ గా ముత్తు ఒకరోజు లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ లెటర్లో నీతో గడిపిన ప్రశాంతమైన అందమైన జీవితాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, కానీ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. నా శత్రువుల నుంచి నిన్ను కాపాడడానికి ఇలా చేస్తున్నాను. నన్ను నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా కూడా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ మర్చిపోనని రాసి ఉంటుంది. ఇక ముత్తు వెళ్ళిపోయేసరికి మీనాకి ఆ డాన్స్ ట్రూప్ లో ఉండటం నచ్చక తర్వాత తన ఇల్లు, ఆస్తులు అన్నీ అమ్మేసి వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ విషయాలన్నీ ఫస్ట్ మీనా జెస్సీకి చెప్పి ముత్తు పెట్టేసిపోయిన డబ్బుల్ని ఆమె చేతికిస్తుంది. అప్పుడు జెస్సీ ఇది ముత్తు డబ్బులు, ఈ డబ్బులు నీకోసమే ఇచ్చాడు, దీన్ని నువ్వు ఖర్చు పెట్టుకుంటేనే అతను ప్రశాంతంగా ఉంటాడు. అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, కొద్ది రోజులైనా నీతో అతను సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తుంది. తర్వాత కొద్దిసేపటికి ఇక్కడికి తంగముడి, ఎస్ఐ ఇద్దరూ వస్తారు. వాళ్ళకి కూడా మీనా ఇదే చెప్పి ముత్తు వెళ్లిపోయాక అతన్ని వెతుక్కుంటూ ఒకతను వచ్చి ముత్తు వస్తే ఈ కార్డు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడని అతనిచ్చిన ఒక విజిటింగ్ కార్డునిస్తుంది. అది ఒక లాయర్ విజిటింగ్ కార్డు. మరోవైపు కాలేయన్ ముత్తు గురించి కనుక్కోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడున్న రిపోర్ట్ ప్రకారం ముత్తుని 2014లో తెప్పకులంలోని ఇంటి నుంచి ఈ హాస్పిటల్కి తీసుకునొచ్చుంటారు. దాంతో కాలేయన్ ఈ విషయాన్ని ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తే ఎస్ఐ ఫుల్ గా తాగేసి ఉండటం వల్ల ముత్తు ఇల్లు కనుక్కొని ఏం చేస్తావు, నువ్వు ఫస్ట్ ఆ 2 హత్యల గురించి కనుక్కోమని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కాలేయన్ డాక్టర్ దగ్గరకు వెళ్లి ముత్తు ఎందుకు జాయిన్ అయ్యాడని అడిగితే అతనికి డిసోసియేటివ్ అమ్నీషియా అనే ఒక డిసార్డర్ ఉందని, దానివల్ల అతని పేరు, ఎక్కడ పెరిగాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరు అనేటివి గుర్తుంటుంది, కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుందని చెప్తాడు. అది రావడానికి కారణం అతని జీవితంలో ఏదో తెలియని పెద్ద బాధాకరమైన సంఘటన వల్ల అతనికి ఈ డిసార్డర్ వచ్చిందని, తర్వాత ఒకరోజు సడన్ గా ముత్తు గోడ దూకి పారిపోయాడని, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని డాక్టర్ చెప్తాడు. అదంతా విన్నాక కాలేయన్ రిటర్న్ వెళ్ళిపోతాడు. మరోవైపు ఎస్ఐ, తంగమొడి ఇద్దరూ లాయర్ దగ్గరకు వెళ్తారు. అక్కడ ఉన్నది బాస్టిన్. అతన్ని ముత్తు గురించి డీటెయిల్స్ అడిగితే దానికి బాస్టిన్ ముత్తు వెళ్లిపోయాక అతను ఎక్కడున్నాడో తెలియలేదు, తర్వాత అతను డాన్స్ ట్రూప్ లో ఉన్నాడని తెలిసింది, వెళ్తే అక్కడ కూడా అతను కనిపించలేదు, అందుకే విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చానని చెప్తాడు. అది విన్నాక ఎస్ఐ ఇంతటికీ శివన్నకి ఏమైందని అడిగితే దానికి బాస్టిన్ శివన్న ముంబైకి వెళ్లి రిటర్న్ రాలేదని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన వచ్చాడని చెప్తాడు. 2009లో శివన్న ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అడవిలోని ఒక రిసార్ట్కి వెళ్ళుంటాడు. అక్కడికి శివన్నతో పాటు బెన్నీ, బాస్టిన్, ముత్తు వెళ్ళుంటారు. ఇక శివన్న అక్కడున్న ఫైల్స్ మీదంతా సంతకాలు చేసిన తర్వాత ఒక చోట నిలబడి జానీ ఏదో చేయబోతున్నాడని ముత్తుతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఎవరో శివన్నని కాల్ చేస్తారు. గన్ను పేల్చిన చోటుని ముత్తు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు అక్కడి నుంచి బైక్ లో తప్పించుకుని పారిపోతారు. తర్వాత ముత్తు తిరిగి శివన్న దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన నేను చేసిన వాటికి నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ నాతో పాటే పోని, మళ్ళీ రివెంజ్ అది ఇది అని మీరెవరూ దీంట్లోకి రావద్దని ముత్తుకు చెప్తూ చచ్చిపోతాడు. ఆ తర్వాత ముత్తు అక్కడ ఉండలేకపోతాడు. ఆ బాధలన్నీ అతన్ని పదే పదే గుర్చేస్తున్నట్టుంటే అతను బెన్నీతో నేను ఊరికి వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు బెన్నీ శివన్న చెప్పింది గుర్తుంది కదా, ఇవంతా ఆయనతోనే పోనీ అంటే ముత్తు అదంతా నాకు గుర్తుందన్నా, నువ్వేం కంగారు పడొద్దని చెప్తాడు.
ఇక బెన్నీ ముత్తుతో శివన్న నీకిచ్చిన షేర్ని తీసుకువెళ్ళు అంటే అతను ₹1 కూడా వద్దంటాడు. ముత్తుని డబ్బులు తీసుకువెళ్ళు అని ఎంత చెప్తున్నా కూడా అతను వినడు. ఇక ముత్తుని అలా పంపించడం బెన్నీకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ముత్తుకి తెలియకుండానే అతని ట్రక్లో కొద్దిగా డబ్బులు పెట్టి ఆ విషయం ముత్తుతో చెప్పకుండా కావాల్సినప్పుడు అతనే తీసుకుంటాడులే అని పంపించుంటారు. ఆ టైంలో ముత్తు తను ప్రేమగా చూసుకున్న ఏనుగుకి వీడ్కోలు చెప్పేసి వాళ్ళందరికీ కూడా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ విషయాలన్నీ విన్నాక ఎస్ఐ తంగముడి రూమ్లోకి వెళ్లి మందు తాగుతూ మాట్లాడుకుంటున్నప్పుడు శివన్న చనిపోయాక ముత్తు వెళ్ళిపోయాడు, అదంతా ఓకే గాని అస్సలు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేంత బాధ ముత్తుకి ఏం వచ్చిందనే డౌట్ వస్తుంది. మరోవైపు కాలేయాన్ ఆ 2 మర్డర్స్ గురించి ఒక అతన్ని అడిగితే అతను చనిపోయిన వాళ్ళిద్దరూ రౌడీలు, ఒకడు ప్లాన్ వేసిస్తే ఇంకోడు హత్య చేస్తాడు, అలాగే వాళ్ళు రెగ్యులర్ గా మా దగ్గర కత్తులు కూడా చేపించుకుంటూ ఉండేవాళ్ళని ఒక అడ్రస్ చెప్తాడు. తర్వాత కాలేయాన్ ఆ అడ్రస్ కి వెళ్లి అడిగితే అక్కడ రవి అనే ఒకతనుంటాడు. అతను మా అన్న తమ్ముడు చనిపోయిన రోజు నేను లేను, ఉండుంటే ఇంకోలా ఉండేదని చెప్తాడు. ఇక కాలేయాన్ ముత్తు ఫోటో చూపిస్తే ఇతను ఎవరో తనకు తెలియదని రవి చెప్తాడు. ఆ టైంలో రవి వాళ్ళ మామ వచ్చేసరికి ఇతనెవరో నీకు తెలుసా అని రవి అడిగితే ఆయన ఇతనే అల్లుడు మీ అన్నం చంపిందని తలబాదుకుంటూ ఏడుస్తుంటాడు. అప్పుడు రవి వీడి కోసమే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను, నా చేతులతో వీడిని చంపాలనుకున్నాను, వీడే చచ్చిపోయాడని విసుక్కుంటాడు. తర్వాత పోలీసులందరూ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు. ఆ తర్వాత కాలేయాన్ ఎస్ఐ ఇద్దరూ బయలుదేరి ఆ ఊర్లో ఉన్న డుబ్బ ముసలాయన్ని వెతుక్కుంటూ వాళ్ళింటికి వెళ్లి ఈ జాతరలో 2 హత్యలు జరిగాయంట కదా, నువ్వు మాకు ఆ విషయమే చెప్పలేదంటే ఆయన నవ్వుతూ ఊరే కనిపెట్టేశారా, మీరు నిజంగానే పోలీసులయ్యా అని తర్వాత జరిగిన అతను చూసిన విషయం గురించి చెప్తాడు. ఇక జాతరలో అందరూ డాన్స్ ను చూసి ఎంజాయ్ చేస్తుంటే ఆ టైంలో రవి తమ్ముడు విజ్జు ముత్తు దగ్గరికి వచ్చి మధురై మీనా ఉంది కదా, ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించని చెప్తాడు. అలాగే విజ్జుకి ముత్తుని ఎక్కడో చూసానే అనే డౌట్ వస్తుంది, కానీ ఆ అమ్మాయి మోజులో ఉండి పెద్దగా పట్టించుకోడు. ఆ టైంలో ముత్తు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే దానికి విజ్జు చేసుకో, నేనేమన్నా వద్దన్నానా, కానీ నా దగ్గరికి పంపించిన తర్వాత చేసుకో, నువ్వు పంపించలేదంటే మీలో ఒక్కరు కూడా రిటర్న్ ప్రాణాలతో వెళ్లారని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. విజ్జు వెళ్లిన తర్వాత అక్కడికి డుబ్బ ముసలాయన వెళ్లి వాడి దగ్గరికి అమ్మాయిలు పంపించొద్దు, పంపిస్తే వాడు ఏం చేస్తాడో కూడా చెప్పలేము, వాడు ఇప్పటికే 3 హత్యలు చేశాడు, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు, వాడు మిలిటరీలో ఉండి వచ్చాడు, దూరం నుంచి రైఫిల్ తో కాల్చడం వాడికి బాగా వచ్చు, ఆ పక్కనున్నాడే వాడి అన్న, వాడు ప్లాన్ వేస్తే వీడు కాలుస్తాడు, వాళ్ళ దగ్గరికి మాత్రం అమ్మాయిల్ని పంపించదని మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ముత్తుకి శివన్నని చంపింది విజ్జుయేనని అర్థమైపోతుంది. ఇక ఈ దుబ్బ ముసలైన నాకు ఒక అమ్మాయి కావాలని చెప్పాడు కాబట్టి అతన్ని వెళ్లి ప్యాకెట్ తెచ్చుకోమని ముత్తు చెప్పేసరికి వాళ్ళు వెళ్లి ప్యాకెట్ తెచ్చుకుని ఉంటారు. అప్పుడు ముత్తు వీళ్ళతో 3 పాటల తర్వాత రండని పంపించేసరికి వీళ్ళిద్దరూ పక్కకు వెళ్లి మందు తాగుతుంటారు. అదే టైంలో విజ్జు పక్కనున్న ఒక రాయిపై టపాసాలు పేల్చుకుంటూ ఉంటాడు. అతనికి మందు తాగుదామనిపించి తన దగ్గర ఉన్న వాళ్ళని పంపించాక అతను ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అది అదునుగా చేసుకుని ముత్తు అతని దగ్గరకు వెళ్లి శివన్నాన్ని చంపిన దానికే నేను చంపేస్తున్నానని అతన్ని కొట్టి చేతిని విరిచి చెయ్యి నుంచి వచ్చిన ఎముకను అతని గొంతులోకి గుచ్చి చంపేస్తాడు. తర్వాత జాతర దగ్గరకు వెళ్ళినప్పుడు 2 ఊర్ల కుర్రాళ్ళు వాదించుకుంటుంటారు. అది కూడా ముత్తు తనకు అనుకూలంగా మార్చుకొని ఇద్దరి వైపుకి రాళ్లు విసిరి వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడేలా చేస్తాడు. అదే టైంలో విజ్జు దగ్గరకు ఒకడు వెళ్లి అతను చనిపోయింది చూసి విజ్జు అన్న మనుషులతో ఆ విషయం చెప్పేసరికి వాళ్ళందరూ విజ్జు అన్నని ఇక్కడే ఉండమని విజ్జును చూడ్డానికి వెళ్లిపోతారు. ఆ టైంలో ముత్తు ఒక కత్తి తీసుకునొచ్చి విజ్జు అన్న తలని నరికి అతని ఒడిలోనే పెట్టి కత్తిని అతని తొడపై గుచ్చి నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అది చూసిన విజ్జు మేనమామ షాక్ లో ఉండిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి తేరుకొని ఏడుస్తుంటాడు. తర్వాత వాళ్ళ మనుషులు వచ్చేసరికి అటు వెళ్లాడని ముత్తు వెళ్లిన దారిని చూపిస్తారు. వాళ్ళు ముత్తుని పట్టుకుందామని వెళ్తారు, కానీ ముత్తు అక్కడున్న టపాసాల రాకెట్లని వాళ్ళ మీదకు వెళ్లేలా చేసి అతన్ని ఎవరూ గుర్తుపట్టనివ్వకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఈ విషయాలన్నీ ఈ ముసలాయన పోలీసులతో చెప్పకపోవడానికి కారణం, ఒకరోజు ఈయన కూతురు చనిపోయిన విజ్జు వాళ్ళ క్వారీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు విజ్జు ఆమెని పాడు చేసుంటాడు. దాంతో ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చావడమే అతనికి మంచిదనే లెక్కలో ఆ విషయాలను ఎవరికీ చెప్పకుండా గమ్మునుండిపోయి ఉంటాడు. గతంలో ఒకరోజు ముత్తు ఒకతని దగ్గరకు వెళ్లి ఈ పని అట్లా చేసి పెట్టన్నా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారని అతనికి కొద్దిగా డబ్బులు ఇచ్చి టైంకి వచ్చేయి దాని పక్కనే ఇది పెట్టని ఒక బ్యాగ్ని ఇచ్చేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇక మళ్ళీ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్తే బాబు పోలీస్ స్టేషన్ కు వచ్చుంటాడు. అతను ముత్తు తలని చూసి ఇది ముత్తుదే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక ఎలాగూ శివన్న చనిపోయాడు, ముత్తును చనిపోయాడు, ఇక నా ప్రాణాలకు కూడా ఎటువంటి గ్యారెంటీ లేదు, కాబట్టి నాకు తెలిసిందంతా మీకు చెప్పేస్తానంటాడు.
ముత్తు వెళ్లిపోయిన 10 సంవత్సరాలకి అంటే గత 3 నెలల ముందు బాబుని జానీ అల్వాలీలోని ఒక ఫ్యాక్టరీలో కట్టేసి బాబు ఫోన్ నుంచి ముత్తుకు ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఇతన్ని చంపేస్తానని బెదిరించేసరికి ముత్తు ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. అక్కడ చూస్తే బాబుని వేలాడదీసి ఫుల్లుగా కొట్టేసుంటారు. దానికి కారణం జానీ డ్రగ్స్ కి ఇద్దామని పెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని శివన్న తెచ్చి ఒకచోట పెట్టుంటాడు. ఆ విషయం ముత్తుకి బాబుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇక బాబుని ఎంత కొట్టినా అతను నిజం చెప్పడం లేదని ముత్తుని రప్పించి అతని ముందర బాబుని కొడితే ముత్తు నిజం చెప్తాడని బాబుని కొడుతుంటారు. ఇక జానీ చూసి విసుగొచ్చి ముత్తు ఏదైనా చెప్తే అప్పుడు నాకొచ్చి చెప్పని ఒక మనిషిని బాబుని కొట్టడానికి అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక బాబుని అదే పనిగా కొడుతుంటే ముత్తు చూడలేక సరే చెప్తాను జానీని పిలుచుకొని రమ్మని అక్కడున్న జానీ మనిషిని పంపించి వాళ్ళు వచ్చే లోపల అతనికి కట్టిన పైపును తెంపుకొని వాళ్ళందరినీ కొట్టి ఫైనల్ గా జానీని అతనితో పాటు వచ్చిన మిగిలిన 3 మనుషుల్ని కూడా చంపేస్తాడు. ఆ విషయాలన్నీ బాబు వీళ్ళకి చెప్తాడు. మరోవైపు కళ్యాణ్ కాళీకి అతను మాటిచ్చిన విధంగానే ఒక ఆడమేకను తీసిస్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు స్టేషన్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ ముత్తు తల దగ్గర దొరికిన బ్యాగ్ లో ఉన్న డబ్బుల కట్టపై ఉన్న న్యూస్ పేపర్ ని చూస్తే అందులో ముత్తు ఆల్రెడీ ఈ నలుగురిని చంపినట్టు ఒక హింట్ కూడా ఇచ్చుంటాడు. వీటన్నిటి ప్రకారం ఎస్ఐకి ఇదంతా కావాలనే ముత్తు ప్లాన్ చేశాడేమో అనిపిస్తుంది. అంటే శివానని చంపేసినందుకు ముత్తు వాళ్ళని వెతుక్కుంటూ మేక ఎరువును కొంటానని నటిస్తూ ఊరూరు తిరుగుతూ ఉండేవాడు. ఆ టైంలో మీనా పరిచయం అయింది. ఇక డాన్స్ షోకి వెళ్లడం కూడా అతనికి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే రౌడీ లాంటి వాళ్ళు ఆ చోటుకే ఎక్కువ వస్తుంటారు కాబట్టి. తర్వాత ముత్తుని కలిసేందుకు ఒకతను వచ్చాడు. ఆ తర్వాత ముత్తు విజ్జు ఊర్లోని జాతరలోకి వెళ్లి విజ్జుని అతని అన్నని చంపేశాడు. ఇక ముత్తు మీనాని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆమెను కాపాడుకోవడానికి డాన్స్ గ్రూప్ ని వదిలేసి వెళ్లిపోయి తర్వాత జానీని కూడా చంపేశాడు. ఇక మీనాకి మిగిలిన వాళ్ళకి అతని వల్ల ఏం జరగకూడదని ఆ తలని అడవిలో పెట్టి పక్కనే డబ్బులు లెటర్ పెట్టించి ముత్తు చనిపోయినట్టు ముత్తుకు తెలిసిన వాళ్ళందరికీ ఒక బంధువుల్లాగా పోలీసులతో చెప్పించి జానీ మనుషుల్ని ఇంకా రవిని అతన్ని వెతుక్కుంటూ వెళ్ళనివ్వకుండా చేశాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎస్ఐకి అసలు ముత్తు మెంటల్ హాస్పిటల్కి ఎందుకు వెళ్లాడు, అతని తలను అతను ఎలా నరుక్కున్నాడు, అలాగే విచిత్రంగా ఇలా అడవిలోకి తెచ్చి పెట్టాల్సిన అవసరం ఏమిటనే డౌట్ వస్తుంది. తర్వాత ఈ డౌట్లతోనే కేసు అన్సాల్వ్డ్ గా ముగుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ తలని ఖాళీ చేత పూడ్పించాక తలను పూడ్చిన వాళ్లే ఈ డబ్బులని తీసుకోండి అనే లెటర్లో రాసింది కాబట్టి ఆ 2 లక్షల డబ్బుల్ని ఎస్ఐ ఖాళీనే తీసుకోమంటాడు. కానీ ఖాళీ వద్దంటాడు. అప్పుడు ఎస్ఐ నువ్వే తలను పూడ్చిపెట్టావు కాబట్టి నువ్వు తీసుకోవడమే న్యాయమని అతనికే ఇస్తాడు. తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే బాబు కూడా వెళ్ళిపోతాడు. తర్వాత ఎస్ఐ ఖాళీ దగ్గర నుంచి కొద్దిగా మందు తీసుకుని తాగిన తర్వాత ముందరున్న గోడపై ఒక బొమ్మ ఉంటే దాన్ని చూస్తుంటాడు. దాని పక్కనే నేను, అమ్మ, నాన్న అని పేర్లు కూడా రాసుంటాయి. ఎస్ఐ అవి చూసి కొద్దిగా షాక్ అయ్యి మనం ఏదైనా కేసులో మిస్ అయ్యామా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఓ పక్కకు వచ్చి నిలబడుకున్నాక అదే ప్లేస్ లో మీనా తన కొడుకుతో మాట్లాడుతూ నువ్వు కాటాను కొడుకువా అని ఇంటిలోకి పిలుచుకొని వెళ్ళిపోతుంది. అక్కడితో సిరీస్ అయిపోతుంది. ఇక ఈ సిరీస్ లో ఉన్న డౌట్లకి ఒకవేళ సీజన్ 2 తీస్తే అందరికి క్లియర్ గా అర్థమవుతుంది. కాకపోతే ఇందులోని ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు కొంచెం క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. దీంట్లో మెయిన్ గా ఉన్నవి 2 డౌట్లు. ఫస్ట్, అతను మెంటల్ హాస్పిటల్ కి ఎందుకు వెళ్లాడని. రెండవది, అతను నిజంగానే చనిపోయాడా లేదా అనేది. ఫస్ట్, మెంటల్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారనే విషయానికి వస్తే ముత్తు విజ్జుని అతని అన్నని చంపేసిన తర్వాత డ్రామా ట్రూప్ ని వదిలేసి వెళ్లిపోయాడు. అతని మనసులో ఆల్రెడీ 2 మనుషుల్ని పోగొట్టుకున్నామనే బాధ ఉంది. ఒకటి సింధు, ఇంకోటి శివన్న. ఇప్పుడు మీనా నుంచి దూరం అయ్యాక తనని కూడా పోగొట్టుకున్నాననే బాధ ఎక్కువైపోయి దానిని అతని బ్రెయిన్ హ్యాండిల్ చేయలేక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉండొచ్చు. ఇలా చెప్పడానికి ఇంకొక కారణం, అతను మెంటల్ హాస్పిటల్లో మట్టి మీద బొమ్మ వేసినప్పుడు అక్కడున్న బొమ్మ ఒక అమ్మాయి మాతో ఉంటుంది. ఇక మీనా అతను ఎక్కడున్నాడో కనుక్కొని ఏం జరిగినా నీతో పాటే ఉంటానని చెప్పేసరికి ముత్తు మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి మీనాతో పాటు జీవితం గడిపి పెళ్ళాం పిల్లలు అనేలా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ లో నేను, అమ్మ, నాన్న అనే ఒక బొమ్మ ఉంది కాబట్టి, అలాగే మీనా తన కొడుకుతో ఉన్నట్టు చూపించారు కాబట్టి. ఇక డౌట్ నెంబర్ 2, అతను చనిపోయాడా లేదా అంటే మాక్సిమం 95% ముత్తు చనిపోలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ముత్తు అసలు కేసులే లేని ఒక సాదా సీదా పోలీస్ స్టేషన్ ని ఎంచుకున్నాడు. మేబీ అతను ఆ స్టేషన్ గురించి, అందులో ఉన్న వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి ఉండొచ్చు. అలాగే బాడీ దొరికితేనే పోస్ట్ మార్టం చేస్తారు కానీ తలతో చేయరని అతను తెలుసుకొని ఉత్త తలను మాత్రమే అక్కడ పెట్టాడు. అంటే ఆ తల ముత్తుది కాకపోయి ఉండొచ్చు. దాని అర్థం అది వేరే వాళ్ళదై ఉండొచ్చు, లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ తో దాన్ని క్రియేట్ చేపించుండొచ్చు. అది నిజమైన తల కాదా అని కొంచెం క్లియర్ గా ఎవరైనా చూస్తే దాన్ని కనిపెట్టి ఉండొచ్చు. కాకపోతే దాన్ని క్లియర్ గా చూసేంత ధైర్యం ఎవరూ చేయలేదు.
కనీసం దాన్ని ముట్టుకోనే లేదు. ఆ తలని టచ్ చేసింది కేవలం కాళీ మాత్రమే. ఈవెన్ డాక్టర్ కూడా దాన్ని పట్టుకోలేదు. కాళేయాన్ని పట్టుకున్నాడు కానీ అతని జాబ్ నిలబెట్టుకోవాలన్న తపనలో దాని గురించి ఆలోచించే స్థితిలో అస్సలు లేడు. ఇక ఉత్త తల పెడితే కేసు పెద్దగా సీరియస్ కాకపోవచ్చు కాబట్టి పక్కనే డబ్బులు లెటర్ పెట్టి సాధారణ విషయాన్ని అసాధారణ విషయంగా మార్చేశాడు. ఇక అసలు ఇప్పుడే ఆ తలను ఎందుకు పెట్టాడు అంటే బాబు చెప్పిన దాని ప్రకారం జానీ బాబుని కట్టేసి ముత్తుని వెతికింది కేవలం 3 నెలల ముందే. దాని ప్రకారం శివన్న చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత జానీ అసలు వెతుక్కుంటూ రాకూడదు. అలాంటిది వచ్చాడంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇంకోడు వస్తాడని, అలా రాకుండా ఉండేదాని కోసం ఆ తలను అక్కడ పెట్టించి పోలీసులు అతని గురించి విషయాలు కనుక్కునేట్టుగా చేసి, పోలీసులు ముత్తు గురించి కనుక్కునే ప్రాసెస్ లో ముత్తుకు తెలిసిన వాళ్ళందరితో అతను చనిపోయాడు, అతని తల మాకు దొరికింది, ఇతని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పిస్తూ, అంటే దాని అర్థం అతను ఖచ్చితంగా చనిపోయాడని వాళ్ళు చెప్పేలా చేశాడు కాబట్టి. అదే టైంలో మీనా మెడలో ఒక బొట్టు చైన్ లాంటిది ఉండింది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ తను ఎంతగానో ప్రేమించిన అతను చనిపోయాడంటే కనీసం తను చూడటానికి కూడా రాలేదు. అలాగే ముత్తు ఇది ప్లాన్ ప్రకారం చేశాడనే దానికి మరొక కారణం, వాళ్ళు ఆ తలని ఎండింగ్ వరకు పూడ్చలేదు. తర్వాత బాబు వచ్చి చెప్పాకే ఆ తలను పూడ్చారు. అలాగే బాబు ఆ తలని పూడ్చిపెట్టేంత వరకు అక్కడే ఉండి తర్వాత వెళ్లిపోయాడు. దాని అర్థం బాబుని ముత్తునే పంపించుండొచ్చు. ఎందుకంటే అది ఒకవేళ డూప్లికేట్ తల అయితే అది కుళ్ళిపోకుండా ఉండిపోతుంది. అప్పుడు ఎవరికైనా డౌట్ వస్తుంది కాబట్టి అలా జరగకుండా చూడటం కోసం ముత్తుని బాబునే పంపించుండొచ్చు. అందుకే బాబు అక్కడే ఉండి తలను పూడ్చి పెట్టించి మరీ వెళ్లిపోయాడు. సో ఈ డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని ముత్తు ఇంకా బతికే ఉన్నాడు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేపించాడు. అలాగే ఇందులో ఉన్న ఇంకో చిన్న డౌట్, ముత్తుకి కాటన్ అనే పేరు ఎందుకు వచ్చింది అని. ఒక రకంగా కాటన్ అంటే రక్షకుడు అని అర్థం. ఇక మిగిలిన 5% నిజంగా అది ముత్తు తలే అయితే అతను చనిపోయి ఉండొచ్చు. కాకపోతే మాక్సిమం 95% ముత్తు ఇంకా బతికే ఉన్నాడు. సో ఇంతే ఫ్రెండ్స్, ముత్తు అలియాస్ కాటాన్ వెబ్ సిరీస్ అండ్ నా అనాలిసిస్. మరి మీకు ముత్తు బతుకున్నాడనిపిస్తుందో లేకుంటే చనిపోయాడనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.